సీఎం జగన్ అయితే విదేశాలకు వెళ్ళడం కోసం సిబిఐ కోర్టు దగ్గర పర్మిషన్ అయితే అడిగారు. ఆయన ప్రధానంగా సిబిఐ కోర్టు దగ్గర పర్మిషన్ అడగడానికి కారణం ఏంటి అంటే, మనందరికీ తెలుసు కదా, మే 13తో ఎలక్షన్లు అయిపోతే మే 13 నుంచి జూన్ 4 మధ్య చాలా గ్యాప్ ఉంటుంది, 25 డేస్ గ్యాప్ ఉంటుంది కదా. ఈ యొక్క గ్యాప్లో ఆయన ఎలాంటి పాలన కూడా చేయేది కాదు. ఈ సందర్భంలో తన కూతురుని కలిసి కూడా ఒక 2-3 ఇయర్స్ అవుతుంది సీఎం జగన్మోహన్ రెడ్డి. దానిలో భాగంగా ఈ యొక్క గ్యాప్ని మరియు ఈ యొక్క టైంని యూజ్ చేసుకోవడం కోసం సిబిఐ కోర్టుని పర్మిషన్ అయితే అడగడం జరిగింది. సిబిఐ కోర్టుని పర్మిషన్ అడిగి ప్యారిస్ మరియు బ్రిటన్ ఇంకా కొన్ని యూరోప్ దేశాలు తిరిగి కొంచెం రిలీఫ్ కావడం కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుని అయితే పర్మిషన్ అడగడం జరిగింది. దీన్ని ఆసరా చేసుకునే షర్మిల అయితే ఇంకా సీఎం జగన్ ఓడిపోతాడని తెలిసి విదేశాలకు పారిపోతుండు అని చెప్పేసి ఆయన మీద ఇప్పటికే ఆరోపణలు అయితే చేస్తుంది. సీఎం జగన్ ఏమో పారిపోవడానికి పర్మిషన్ అడగలేదు, తన కూతురుని కలుసుకోవడానికి టైం ఉంది కదా అని చెప్పేసి ఆయన విదేశాలకు వెళ్ళడం కోసం అయితే సిద్ధమయ్యారు. అయితే దీన్ని ఆసరా చేసుకున్న ప్రతిపక్షాలు ఆయన మీద అయితే ఇప్పటికీ విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఒక తప్పు ఏం చేశారంటే, ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన కోర్టు పర్మిషన్ అడిగితే మంచిగా ఉండేది. ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల ముందు అడగడం వల్ల ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఓకే, మరి థ్యాంక్ యూ.